నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మనకి తెలుగు సినిమాలలో గాయకులు అనేవాళ్ళు నాగయ్య గారు కానీ అంతకు ముందరి నుంచి కానీ చాలామంది తెలుసు. ఇటీవల పాడుతున్న కొత్త తరం వరకు కొంతమంది బాగా పాడైనా నిలదొక్కుకోగలిగిన వాళ్ళు కొందరు కనుమరుగైపోయిన వాళ్ళు మరికొందరు. కనుమరుగైపోయారు అంటే ఎక్కువ పాటలు పాడట్లేదని అంతే, అంతకంటే ఏం లేదు. అలాంటి వారిలో అంటే ఒక మంచి గాయకునిగా ఉండి కూడా ఎక్కువ కాలం సినిమా పరిశ్రమలో ఉండలేకపోవడానికి కారణం తెలియదు. ఉండలేకపోయిన వింజమూరి కృష్ణమూర్తి గారు, అలియాస్ అని చెప్పాలి, ఇప్పుడు అందరికీ తెలిసిన పేరు వింజమూరి కృష్ణతేజ గారు. అసలు ఆయన సినిమా ప్రయాణం ఎలా జరిగింది, ఎందుకు ఆయన తొందరగా యువతలకి వచ్చారు, లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ విషయాలన్నీ ఆయనతోటి మాట్లాడి తెలుసుకుందాం. ఇది ఈరోజు వైజయంతి మాటామంతి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు, నేను, మా ఆవిడ ఇలాంటి సినిమాల్లో కొన్ని పాటలు పాడి సన్నాజాజుల సాయంత్రం ఇలాంటి పాటలతోటి అందరికీ పరిచితులే. అవును. కాకపోతే అంటే మేము సామాన్యమైన ఒక సినిమా ప్రేక్షకుడుగా అనుకుందరు కానీ పెద్దవాళ్ళ పేర్లు వినిపించినందుగా మీ పేర్లు ఎక్కువగా సామాన్య జనంలో, సామాన్యులు అంటున్నాను అందుకని, ఎక్కువగా వెళ్ళలేదు. ఆ విషయం తర్వాత మాట్లాడదాము. ఫస్ట్ మీరు ప్రాపర్ ఎక్కడ, అసలు మీ సంగీత ప్రయాణం అన్నీ మాట్లాడదాం. మీ ప్రాపర్ నుంచి మొదలు పెడదాం. మా స్వగ్రామం పిఠాపురం అమ్మ. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పుట్టాను. నా 7th ఇయర్ అప్పుడు మా చిన్న తాతయ్య గారు ఏలూరులో ఉంటే ఆయనకి మగపిల్లలు లేరని ఆయన దగ్గరే పెరిగాను. అక్కడ ఏలూరులో విద్యాభ్యాసం అది అక్కడ కొనసాగించాను. చిన్నప్పటి నుంచి నాకు మా నాన్నగారు నాకు మొదటి గురువు. నాన్నగారి పేరు కూడా చెప్పండి. మా నాన్నగారు వింజమూరి తిరుపతి శాస్త్రి గారు. మాది ఆ ఊళ్ళో ఎలక్ట్రికల్ బిజినెస్ అండ్ గ్రామ్ఫోన్ రికార్డ్స్ డిస్ట్రిబ్యూటర్గా ఉండేవారు మా ఫాదరు. మీ సంగీతానికి సంబంధించి ఆయన ఘంటసాల గారి పాటలు కానీ ఏ పాటలు వచ్చినా ఆ రోజుల్లో గ్రామ్ఫోన్ రికార్డ్సే ఆధారం. అవునండి. సో ఆ గ్రామ్ఫోన్ రికార్డ్ వేస్తూ నాకు చిన్నప్పుడు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన రికార్డు వేయడం, అది విను 10 సార్లు అని చెప్పి వినిపించడం, అది మళ్ళీ నేను పాడాలి, ఆయనకి పాడి చూపించాలి. చిన్న వయసు నుంచి నాకు అలాగా చేస్తూ ఉండగా ఒకరోజు ఎన్టీ రామారావు గారు వచ్చారు సీతారామ కళ్యాణం సినిమా రిలీజ్ చేయడానికి పిఠాపురం. మా నాన్నగారి దగ్గర నుండి తీసుకొచ్చారు ఆయన. మా నాన్నగారు అంటే చాలా ఆయనకి ప్రేమాభిమానాలు ఉండేవి. శాస్త్రి గారు అని పిలిచేవారు. వచ్చినప్పుడు అక్కడ వినాయకుడి గుడిలో ఒక చిన్న కాంపిటీషన్స్ పెట్టారు ఆ రోజు పిల్లలకి. పెడితే నేను పాడడం జరిగింది. ఆ పాడినప్పుడు నాకు ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా వెండి వినాయకుడిది ఒక గిఫ్ట్ ఫస్ట్ ఆయన చేతుల మీదుగా అందుకున్నాను ఆ రోజుల్లో. ఆ పాట గుర్తుంటే ఒక్కసారి పాడి వినిపించండి. ఎలాగో వినాయకుడితో విఘ్నం లేకుండా సాగాలనుకుందాం. అది నాకు బహుశా 8వ సంవత్సరం 7వ సంవత్సరం అయి ఉంటుంది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట అనే పాట. అది పాడితే దానికి ఆయన ఇది చాలా మెచ్చుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాకు ఇప్పటికీ ఆ జ్ఞాపకం. ఆ తర్వాత మా నాన్నగారు ఎక్కడైనా కాంపిటీషన్స్ జరిగితే పాట వేయడం, కాంపిటీషన్స్కి వెళ్ళి పాడించడం. ఆయన నాకు సంగీతం ఆయనకి రాకపోయినా నాకు గురువు అనేది ఆయనే. మా అమ్మగారు సంగీతం నేర్చుకున్నారు. అమ్మగారి పేరు కూడా చెప్పండి. మా అమ్మగారు రామలక్ష్మి, వింజమూరి రామలక్ష్మి. మా అమ్మగారు స్వగ్రామం వచ్చి మల్లిపూడి అనే గ్రామం అమ్మ. అత్తిలికి దగ్గరలో, తణుకు అత్తిలికి మధ్యలో ఉంటుంది. వెస్ట్ గోదావరి. అక్కడ ఆవిడ మన జెమినీకి తర్వాత ఏవిఎం వాళ్ళకి టైటిల్ ఆల్బమ్ వాయించినటువంటి మేరా సాహిబ్ సుబాన్ సాహిబ్ అని వాళ్ళు క్లారినెట్ ప్లేయర్స్. వాళ్ళు ఆ రోజుల్లో అప్పటికి ఇంకా సినిమాకి వెళ్ళకముందు మా మదర్కి, మా పిన్నిలకి, వీళ్ళందరికీ సంగీతం నేర్పించేవారు. వారు ఎలాగంటే మన తాతగారు ఆ ఊళ్ళో స్కూల్ను నిర్మించారు. ఆ రోజుల్లో స్కూల్ పెట్టి వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, వాళ్ళకి భోజనం కూడా పెట్టి వాళ్ళకి అన్నీ నేర్పించారని మాతామహులు. ఆ విశ్వాసంతో వాళ్ళు మాకు వచ్చిన సంగీతం నేర్పిస్తామంటే వాళ్ళందరూ నేర్చుకున్నారు. అలాగ మా మదర్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. అలాగా ఆవిడ యొక్క ఇదే నాకు ఏమైనా కొంచెం అబ్బిందని ఉంటుంది. అయితే ఇప్పుడు నాకు ఒక్కటి అడ్డం పడుతున్నాను.
మీ నాన్నగారు మీకు పాటలు వినిపించి పాడించారు అంటారు. మీరు ఒక్కరే అబ్బాయి, నాన్నగారికి మీరు అన్నదమ్ములు ఉన్నారా? నేను ఒక అబ్బాయినేమ్మా, 5 అక్క చెల్లెళ్ళు. అయితే రాజకుమారుడు అనమాట మీరు. నేను 4వ వాడినమ్మా. 3 అక్కలు నాకు పైన, 2 చెల్లెళ్ళు నా తర్వాత. అందరూ వెల్ సెటిల్డ్, అందరూ హ్యాపీగా ఉన్నారు. అదే ఎందుకంటే మీకే వినిపించి నేర్పించారు అనేసరికల్లా మీరు ఒక్కరే అబ్బాయి అని సందేహం వచ్చింది. అందుకని ప్రయాణం చెప్పండి, మీ సంగీత ప్రయాణం. ఆ తర్వాత నాకు ఒక 14-15 సంవత్సరాలు వచ్చేటప్పటికి మా మదర్కి సుస్థి చేసిందమ్మా, క్యాన్సర్ వచ్చింది. అప్పుడుట్లో ఆంధ్ర యాజిటేషన్ వచ్చింది, 73 ఆ టైం. ఆ టైంలో అప్పుడు డాక్టర్స్ వైద్యం ఏవీ లేవు, అన్నీ క్లోజ్. ఆవిడకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత సరి అయిన వైద్యం దొరక్క ఆవిడ పోయారు. నాకు కరెక్ట్గా ఇప్పుడు 15-16 ఏళ్ళు ఉంటాయేమో. సో దాంతో నాకు ఎడ్యుకేషన్ కొంచెం బ్రేక్ పడింది. అప్పుడే ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో మా మదర్ జరిగింది. సో నాకు ఇంకా ఎందుకో మా మదర్ అంటే చాలా ఎఫెక్షన్, నేనంటే చాలా ఎఫెక్షన్ మా మదర్కి. సో ఇంకా ఆ సందర్భంలో చదువు మీద నాకు ఇంట్రెస్ట్ కలగట్లేదు డాడీ అని మా నాన్నగారికి చెప్తే, మా నాన్నగారు ఏమన్నారంటే, ఒరే అబ్బాయి, నా స్నేహితుడు ఒక అతను తిరుపతి మ్యూజిక్ కాలేజీలో నేదునూరి కృష్ణమూర్తి గారని నా ఫ్రెండ్, ఆయనతో మాట్లాడతానని చెప్పి ఆయనతో మాట్లాడితే దానికి ఉంది వెంటనే నా దగ్గరికి పంపించు, నేను నేర్పిస్తాను వాడికి, ఇక్కడ మ్యూజిక్ కాలేజీలో చేర్పించు అని చెప్పారు. సంగీతంలో వాళ్ళని పంచపాండవులు అంటారు, అందులో ఒక ఆయన కదా నేదునూరి కృష్ణమూర్తి గారు. మహానుభావులు అండి ఆయన, మన ఆంధ్ర దిగ్గజాల్లో ఆయన ఒకరు. అవునండి, అవును. బాలమురళీకృష్ణ గారు, ఆయన వెల్ నోటెడ్ అందరికీ. సో ఆయనకి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన సొంత బిడ్డలా చూశారు నన్ను. అంటే నేను హాస్టల్లోనే ఉండేవాడిని, బట్ ఖాళీ టైంలో అంతా ఆయన ఇంట్లోనే ఉంటూ. అంటే మీకు సంగీత గురువు పరోక్షంగా అయ్యారు ఆయన? పరోక్షంగా అంటే మాకు పశుపతి గారని కాలేజీలో నేర్పించేవారు. ఇంటికి వస్తే ఈయన పాడుతుండగా నేర్చుకుని వినడం. అంతే, ఆయన నేర్పించడం అనేది అప్పట్లో నేర్పించేవారు కాదు. అవునండి, అదొక విద్యా విధానం. సో ఆయన దగ్గర ఉంటూ ఆయన పక్కనే తంబురా వేస్తూ చేసేవాడిని. ఆ రోజుల్లోనే అన్నమాచార్య ప్రాజెక్టుకి తిరుపతి దేవస్థానం నాంది అసలు ఆయన వచ్చి ఒక 30 కీర్తనలు ఆయన కంపోజ్ చేశారు. ఇప్పటికీ అవి చాలా ప్రాచుర్యత చెందాయి. మీరు పాడారా అందులోనూ? అందులో నేను పాడలేదు, కానీ నేర్చుకుని ఆ పాటను విన్న తర్వాత కాంపిటీషన్స్ పెట్టారండి విజయవాడలో మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో అన్నమాచార్య పాటల పోటీలను పెట్టారు. దానికి ద్వారం భావనారాయణ గారు, ద్వారం మంగతాయి గారు, ఇంకా ఎవరో ప్రముఖులు కొంతమంది దానికి న్యాయ నిర్ణేతలుగా వచ్చారు. అప్పుడు నేను ఒక కీర్తన ఆలపించాను, అది మీకు వినిపించండి. అదే అడగబోతుంది, వినిపించండి. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని. కంటి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతో నా వేష్టువాలు రొమ్ము తాళ మూల చుట్టి చెమ్మతో నా వేష్టువాలు రొమ్ము తాళ మూల చుట్టి తుమ్మెదమై ఛాయతోన తుమ్మెదమై ఛాయతోన తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని. కంటి పూర్తిగా ఆయన సంప్రదాయం ఇదేం తెలిసిపోతుంది, నేదునూరి వారి సంప్రదాయం ఇది. ఆయన గమ్మకాల్లో అదే, అందుకే నెంబర్ 1 అండి. అవును, ఆ గమ్మకాలు అంటే నాకు చాలా ఇష్టం ఉండేది ఆ రోజుల్లో. ఇదే ట్యూన్ని మళ్ళీ తర్వాత అన్నమయ్యలో వాడుకున్నారు. ఈ పాటని అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చెప్పండి.
నేను మ్యూజిక్ చేసినటువంటి శుక్రవారం మహాలక్ష్మి అనే సినిమాలో ఇదే పాటని భార్యాభర్తలకి వాళ్ళ మ్యారేజ్ డే వస్తుంది, అప్పుడు తలంటుతూ భర్తకి పాడుతుంది భార్య. దాన్ని చిత్రా గారి చేతను కల్పన చేత పాడించాను. మీరు పాడించారు. ఇలాగే ఉంచారైనా మార్పు చేసి మార్పు వినిపించండి. ఈ పాట కాకుండా దాన్ని వేరే మార్పు చేశాను. చెప్పండి. హా 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 కంటి శుక్రవారం గడియలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమతో నవేష్టువలు రొమ్ము తలా మొల చుట్టి తుమ్మెదమై ఛాయతో నెమ్మది నుండే స్వామిని కంటి. అది గురువుగారు ఇది పాటించారు అంటే దాన్ని తీసుకుని మీరు మీ బాణీలో మార్చారనమాట. ఈ పాటను కూడా అప్పట్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు చెప్పాక గుర్తొచ్చిందండి, విన్నాననే మా విషయం అది. అయితే మీరు మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇప్పుడు సంగీతంలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ సంగీత గురువు మీరు నాన్నగారు పరోక్షంగా అన్నారు, తర్వాత పశుపతి గారి దగ్గర నేర్చుకున్నారు. అంటే ఫస్ట్ కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా, లలిత సంగీతం నేర్చుకున్నారా? కర్ణాటక సంగీతం అక్కడ లలిత సంగీతం అనేది ఉండదండి, కర్ణాటక సంగీతమే. కర్ణాటక సంగీతంలో అక్కడ అందులో సంగీత విశారద అనే టైటిల్, అది డిప్లొమా, అది వెంకటేశ్వర యూనివర్సిటీ తీసుకున్నారు, సర్టిఫికెట్ ఇస్తుంది. అక్కడ 4 years అది కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత అప్పట్లో సబ్సిడరీ మృదంగం తీసుకున్నాను. అది కూడా ఉంటుంది, సబ్సిడరీ ఉండేది. వైలిన్ కానీ మృదంగం కానీ ఫ్లూట్ కానీ ఏదో వోకల్తో పాటుగా తీసుకోవాలి. సో రిథమిక్గా బాగుంటుందని చెప్పి నేను మృదంగం తీసుకుని మృదంగం కూడా నేర్చుకున్నానమ్మా. వాయిస్తారైతే మృదంగం కొంతవరకు అంటే మీరు పాడుకుంటూ వాయించుకునేవారు ఎప్పుడైనా సొంతంగా? బాలమురళి గారు చేస్తారు కదా ఇవన్నీ కూడా, వయోలా ఇది అన్నీ. అయితే ఇప్పుడు మీరు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని అక్కడి నుంచి వచ్చారు. తర్వాత నేదునూరు కృష్ణమూర్తి గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. గురువుగారితో మీకైనా మంచి మధురానుభూతులు ఉన్నాయా? ఆయనండి చాలా సిస్టమేటిక్ మనిషి. ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచి 5 o'clock కరెక్ట్గా ఆయన స్నానపానాదులు ముగించుకుని విభూది పెట్టుకుని తెల్లటి మనిషి ఆయన కూర్చుని పంచి కట్టుకుని తంబురా చేతితో పట్టుకుని ఆయన సాధన మొదలుపెట్టేవారు. ఆయన పాడుతుంటే ఒక రకమైనటువంటి అనుభూతి మనకు కళ్ళకి కట్టినట్టుగా త్యాగబ్రహ్మ కనిపించినట్టుగా అనిపించేది నాకు నా చిన్నప్పుడు. ఎందుకంటే ఆయన అందులో లీనమైపోయి పాడేసేవారు. ఆ పాటల్లో ఎంతో మాధుర్యత, ఆ ప్రాచీన్యత అంతా కనిపించేదండి. తర్వాత ఆయన వేసే వధువులు నేను బాగా అబ్జర్వ్ చేసేవాడిని. ఆయన వేసినట్టుగా మిగతా శాస్త్రీయ సంగీత విద్వాంసులు వెయ్యరని కాదు, ఈయనది ఒక బాణీగా ఆయనది. బాలమురళి గారు ఏంటంటే కొంచెం హిందుస్థానీ మిక్స్డ్గా, అంటే లైటర్ వేలో, అంటే అందరికీ అర్థమయ్యే విధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి కొంచెం బాగా అర్థమయ్యే విధంగా పాడేవారు. ఈయన ఏంటంటే ఈయన పాణీని మాత్రం ఆయన వదిలేవారు కాదు. దీనికి లైటర్ వే అనేది అస్సలు ఒప్పుకునేవారు కాదు గురువు గారు. అదే కాకుండా ఆయన అన్నమాచార్య కీర్తనలు చేస్తుంటే అందరూ కూడా ఎంత ఆనందపడ్డారంటే అంత ఇంత కాదండి. దానికి వ్యాఖ్యానంగా ఒక ఆయన వచ్చి దీంట్లో కాలేజీలో మన ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో పనిచేసేవారు. ఆయన వచ్చి వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. ఆయన వచ్చి దీనికి అన్ని భావం రాసి తర్వాత ఈయన కంపోజ్ చేసినటువంటివన్నీ కూడా చేసి స్వరంతో రాసి దాన్ని
ప్రింట్ చేసి అప్పట్లో దేవస్థానం వాళ్ళు బుక్ చేసి వేశారండి. ఆయన కామిశెట్టి శ్రీనివాసులు గారేనా ఇంకెవరైనా? కామిశెట్టి శ్రీనివాసులు గారు ఆయన పేరు. సో అదే ఆ బాణీనే తీసుకుని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చాలామంది గాయకులు పాడారమ్మా. అవన్నీ కూడా చాలా పాపులర్. అదిగో అల్లదిగో ఆయన చేసింది. ఇప్పుడు అందరూ మామూలుగా అదిగో అల్లదిగో వేరే బాణీలో పాడతారు. ఆయన చేసినటువంటిది అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అదే వెంకటాచల మఖిలోన్నతము. అదివో బ్రహ్మాదులకు రూపము. అదివో నిత్య నివాస మఖిలామునులకు. అదే చూడు అదే మ్రోక్కుడానందమయము. అదే చూడు అదే మ్రోక్కుడానందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. గురువుగారు బాణి. గురువుగారు బాణి. మల్లిక్ గారు కూడా వేరే కొంచెం దగ్గరగానే కానీ కొంచెం వేరేగా ఉంటుంది మల్లిక్ గారు చేసింది. అయితే ఆయన చేసిన వాటిలో ఇదొకటి. తర్వాత ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు ఉయ్యాల బాలయౌవనలు పసిడి ఉయ్యాల బాలుని వద్ద పాడేరు. లాలి 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 లాలమ్మ లాలి 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 లాలను చూయాల. ఇలాగా నిద్రొచ్చేస్తుంది హాయిగా. అసలు చాలా బాగా చేసేవారండి. అసలు ఆ పాటలు వింటుంటే అతి మధురంగా ఉండేవి. అలాగే మళ్ళీ గంభీరతలో కూడా ఆయన అలరులు కూరియగాడెనదే అలకల కులుకుల అల మేల్మంగ. అలరులు కూరియగాడెనదే. ఎంత గొప్పగా చేసేవారంటే ఆయన భావం ఉంటుంది. సంగీతపు గమకాలు పోనిచ్చుకునేవారు కాదు అసలు. ఒక పరి ఒయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే. ఒక పరి ఒయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే. ఒక పరి ఒయ్యారమై జగదేకపతి మేన జల్లిన కర్పూర ధూళి. జగదేకపతి మేన జల్లిన కర్పూర ధూళి. జిగిగొని నలువంక చిందగాను. జిగిగొని నలువంక చిందగాను. ముగి చంద్రముఖి నురమూన నీలిపేగాన. ముగి చంద్రముఖి నురమూన నీలిపేగాన. పొగరు వెన్నెల దిగబోసినట్లుండే. పొగరు వెన్నెల దిగబోసినట్లుండే. ఒక పరి ఒయ్యారమై. అసలు ఒయ్యారం అంటేనే అందులోనే ఒయ్యారం అంతా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈయన కులుక కన్నడవరో కొమ్మలాల జల జలరాలిని జాజులు మాయమకు. కులుక కన్నడవరో కొమ్మలాల జల జలరాలిని జాజులు మాయమకు. కులుక కన్నడవరో. అసలు ఆ వధువులు కానీ అసలు బాణి కానీ అంత నిజంగా కులుస్తూ నడుస్తే అదే కదా ఇదిగా ఉంటుంది. అందులోనే ఉండిపోతా పద. ఇవన్నీ మీరు అన్నట్టుగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇవన్నీ పాడారండి. ఇవన్నీ నేను ఉన్నప్పుడు కంపోజ్ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తాను. కానీ మీరు పాడే అవకాశం ఎందుకు రాలేదు అప్పుడు అందులో? అంటే ఏమైనా లెక్కలు ఉంటాయి వాటికి ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళు అట్లా ఏమైనా? అది అప్పట్లో నన్ను చిన్నవాడిని అని
నాకు అప్పుడు వయసు కూడా చాలా తక్కువ అండి, 19-20 ఏళ్ళు ఉంటాయి. నన్ను అంతగా ఎంకరేజ్ చేసేవారు కాదు. కానీ బయట నేను ఇలా సంగీతం మా గురువు గారు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేయట్లేదు. నేను కొంత మనస్తాపం పడ్డ మాట వాస్తవం. ఆయనకి కూడా ఒరేయ్ మామూలుగా మాట్లాడుకో, నువ్వు పాడు, నన్నేం ప్రశ్నించకనేవారు. ఆయన చూస్తే ఒక రకం భయం కూడా ఉండేది, ఎక్కువ మాట్లాడడానికి భయం. ఏదైనా ఉంటే మా అమ్మగారితో వినమించేవాడిని. ఆవిడ పాపం సర్ది చెప్పేవారు. ఆవిడ పాపం వాడిని ఇది అవుతున్నాడు, కొంచెం చెప్పచ్చు కదండి అంటే, సరే ఇది పాడు ఎలా ఉందని. అప్పుడు ఇది సరిలేదు అది సరిలేదు అని ఆయన చెప్పేవారు. 1-2 సార్లు సందర్భాల్లో చెప్పారు తప్ప ఎక్కువగా నాకు ఆయన మనస్ఫూర్తిగా నాకు నేర్పించిన మా సందర్భాలు తక్కువ. నేను విని నేర్చుకున్నవే. అదే గురు శుశ్రూషతో నేర్చుకున్నారు. ఆ తర్వాత ఈయన ఇలా చేస్తుంటే నాకు చిన్నప్పటి నుంచి లలిత సంగీతం మీద, సినిమా సంగీతం మీద ఇంట్రెస్ట్ కొద్దీ ఆల్ ఇండియా లెవెల్స్లో కాంపిటీషన్స్ ఇవన్నీ జరిగేవండి వెంకటేశ్వర యూనివర్సిటీలోని వాటిలో. అప్పుడు కాలేజెస్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి పంపించేవారు. అందులో మా కాలేజీ నుంచి నేను పేరు పెట్టగానే ఈయన వద్దనేవారు, నేదునూరు గారు. నువ్వు క్లాసికల్ నేర్చుకోకుండా నువ్వు మళ్ళీ లైట్ మ్యూజిక్ పోతానంటున్నావు అది ఇది అని. కాదు గురువు గారు, అవి కూడా కొంచెం సంగీతమే కదా, నాకు ఇంట్రెస్ట్ కొద్దీ పెడతానంటే అయితే పో అనేవారు. సరే వెళ్ళి పాడిన తర్వాత ఫస్ట్ ప్రైజ్ తీసుకొని చూపిస్తే మళ్ళీ ఆనందపడి అందులో ఒక లలిత సంగీతం పాట నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. మొత్తం పాట గుర్తుంది ఏమైనా? పాడతానమ్మా. ఒక 300 మంది పాడి ఉంటారు ఆ పాట. అంటే వేరే రకరకాలు పాడారు, 300 మంది స్టూడెంట్స్. అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా నాకు. సలలిత రాగము సంగీతము, సుమధుర గానము సంగీతము, సలలిత రాగము సంగీతము, సుమధుర గానము సంగీతము, సలలిత రాగము సంగీతము, సెలయేటి పాటలో సంగీతము, పాపాయి మాటలో సంగీతము, చిరుగాలి వీవెన సంగీతము, చిరుగాలి వీవెన సంగీతము, ప్రియమైన భావన సంగీతము, సలలిత రాగము సంగీతము అనే చాలా హాయిగా ఉంది. దీనికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది గురువుగారికి చూపించాను సర్టిఫికెట్. అది చాలా ఆనందపడ్డారు. అయితే ఇందులోనే ఉండిపోకూడదు నువ్వు అనేవారు. వాళ్ళు క్లాసికల్కి వెళ్ళాలని ఆయన పాపం అలా చెప్పేవారు. ఇక్కడైతే నాకు మీరు ఇప్పుడు మీ ఇంటి పేరు మీరు వింజమూరి అని చెప్పారు. వింజమూరి ఇంటి పేరుతోటి మనకి వింజమూరి సీత గారు, అనసూయ గారు, ఆకాశవాణిలో పనిచేసిన వింజమూరి శివరామారావు గారు, వీళ్ళందరూ బాగా మా రిలేషన్స్ అమ్మా. మా నాన్నగారికి కజిన్ సిస్టర్స్ అవుతారు వింజమూరి సీత, అనసూయ గారు. సో వాళ్ళని కూడా నేను చెన్నైలో కలుసుకోవడం జరిగింది. చెన్నైలో నేను వెళ్ళిన తర్వాత వాళ్ళని కలిశాను. వాళ్ళు ఫ్లాట్స్లో ఉన్నప్పుడు టీ నగర్లో ఉండేవారు. కలిశాను. వాళ్ళ అమ్మాయి రత్నపాప డాన్సర్ చేస్తారు, డాన్సర్ సీత గారు అమ్మాయి. సో నేను పలానా అని చెప్పగానే చాలా ఆదరణగా వాళ్ళు పిలిచి ఇంటికి రప్పించి చేశారు. తర్వాత సందర్భంలో ఒక ఆల్బమ్ కూడా చేశాను నేను. జానపదాలు చేసి అనసూయ గారి చేత పాడించాను. అది లియో రికార్డింగ్ కంపెనీ వాళ్ళు చేశారు. అది అలాగా చేసిన ఏమైనా ఒక పాట ఏమైనా గుర్తుంటే పాడండి, పర్లేదు. మీరు ఎలా మ్యూజిక్ కార్డు మీరు ఎంత పాడితే అంత హాయి మాకు. లిరిక్స్ అవి నాకు అంత పర్వాలేదు, గుర్తుంటేనే పాడండి, లేకపోతే ఏం ఇబ్బంది లేదు. ప్రస్తుతం ఆ లిరిక్స్ నాకు అంత అదే ఇబ్బంది లేవు. అంటే పాడించాను, ఆవిడ చేత పాడించడం జరిగిందని ఆ సందర్భాన్ని చెప్పాను అంతే. తర్వాత ఇకపైన మనకి సంగీతం అక్కడ అయిపోయిందమ్మా. నాకు తిరుపతిలో మ్యూజిక్ కాలేజీలో తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సాధన చేస్తూ నాకు సినిమా సంగీతం మీదే నాకు మనసు లాగేసేది. అయితే మీకు ఇంకొంచెం దీనికంటే ముందర ఒక్కసారి మీరు కాకినాడ అంటున్నారు కాబట్టి సినిమాకి సంబంధించిన వాళ్ళు, సంగీతానికి సంబంధించిన పిఠాపురం నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ అక్కడి వాళ్ళే. వాళ్ళతోటి సాన్నిహిత్యం కానీ, వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ అలాంటిదైనా ఉందా? అక్కడి నుంచి మన సినిమాకి వెళ్దాం. అలాగేనమ్మా. మీరు సినిమా అన్నారు కాబట్టి వాళ్ళని అడిగాను. ఓకే, తప్పకుండానమ్మా. పిఠాపురం నాగేశ్వరరావు గారు అన్నారు కాబట్టి ఆయన గురించి, మా ఫాదరు పిఠాపురం నాగేశ్వరరావు గారు ఇద్దరు క్లాస్మేట్స్.
చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితులు. కాకినాడలోనే కాకినాడలో కదండి, పిఠాపురంలోనే. నేదునూరి గారు కూడా ఇద్దరు క్లాస్మేట్సే. సో మా నాన్నగారికి ఏంటంటే అప్పట్లో కొంచెం బాగా ల్యాండ్స్ ఇవన్నీ ఉండేవి. పిఠాపురం నాగేశ్వరరావుకి చెన్నై వెళ్ళాలనే ఒక సందర్భంలో నాటకాలకు పాడేవాడు ఆయన. మా నాన్నగారు చెప్పిన విషయం. ఆయన పాడినప్పుడు ఆయనకి ఫస్ట్ అవకాశం వచ్చింది. చెన్నై వెళ్ళడానికి డబ్బులు లేవు. చెన్నై ఎలా వెళ్ళాలని మా నాన్నగారిని అడిగితే, ఒరే దానికే ఉందిరా, నేను ఇస్తాను నీకు డబ్బులు, నువ్వు వెళ్ళి చక్కగా అంతకన్నా అని చెప్పి అప్పుడు చాలా సందర్భాల్లో చెప్పేవారు నాకు పిఠాపురం నాగేశ్వరరావు గారు, ఒరే మీ నాన్న నన్ను పంపించాడురా అని. అలాగా వాళ్ళిద్దరు అంత క్లోజ్గా ఉండేవారు. ఆ పిఠాపురం నాగేశ్వరరావు గారు ఆయన్ని పంపించడం జరిగింది. తర్వాత నా చిన్నతనంలో కూడా నన్ను స్టేజ్ మీద ఎక్కించి ఒరే జూనియర్ అని పిలిచేవాడు నన్ను ఇప్పుడు ఆయన. నాగేశ్వరరావు అంటే ఆయనలాగా పాడేవారా మీరు? చిన్న వయసులో నాకు లేడీ వయసులాగా, అంతే కదా, ఆడదాని వయసులో ఉండేది. అప్పుడు సరిలేరు నీకెవరు ఆ పాటలన్నీ పాడించేవారు. సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరు, ఈ పాట ఆడదాని గొంతుకులో పాడేవాడండి అప్పుడు. అది ఇంకోటి ఒకటి మెచ్యూరిటీ ఉండదుగా వాయిస్లోను. అది నేర్చుకుని మా నాన్నగారు నేర్పించడం వల్ల అన్నీ నేర్చుకుని పాడేవాడిని. సో అలాగా లేడీ వాయిస్లో ఉన్న పాటలు 2-3 నా చేత పాడించి మా జూనియర్ అని పరిచయం చేసి, వీడు మా పిఠాపురమే మా స్నేహితుడు కొడుకుని చాలా బాగా పరిచయం చేసేవారు. అలా చాలా సందర్భాల్లో ఆయన స్టేజ్ ఎక్కించి పాడించడం, నన్ను ఎంకరేజ్ చేయడం, దానితో నాకు ఇంకా తపన పెరిగిందండి. సినిమా సంగీతంలో సినిమాలో పాడాలి, చేయాలి, ఘంటసాల మాస్టర్ని చూడాలని ఒక తాపత్రయం. అంతే కదా, అందరికీ ఆయన గురువు, ఆయన జగత్కే గురువు. ఆయనే మాకు ఆదర్శం. ఆయన పాటలు విని 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 అసలు ఆయన ఎప్పుడు చూస్తామా అని ఒక ఆనందం. ఎప్పుడైనా వేదికల మీద కానీ కాంపిటీషన్స్లో కానీ ఘంటసాల గారి పాటలు ఏమైనా పాడారా? చాలా పాడానమ్మా. ఏదో ఒకటి మీకు బాగా ఇష్టమయ్యి లేకపోతే మీకు గుర్తింపు తెప్పించిన పాట? నాకు ఎక్కువ కాంపిటీషన్స్ జరిగేవండి బయట. కళాదర్బార్ అని రాజమండ్రిలో ఒక పెద్ద కాంపిటీషన్స్ పెట్టేవారు ఎవ్రీ ఇయర్. దానికి ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చేవారమ్మా. పొద్దున్న 9 గంటలకు మొదలెడితే రాత్రి 12:30 వరకు పాడేవారు. అంతమంది వచ్చేవారు. దానికి విపరీతమైన కాంపిటీషన్ ఉండేది. సో అలాంటి సందర్భాల్లో నా చేత మా ఫాదర్ ప్రాక్టీస్ చేయించి కొన్ని ఘంటసాల గారి పాటలు పాడించేవారు. అప్పుడు నాకు శివశంకరి అనే పాటకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. జగదేక వీరుని కొంచెం పాడండి, పర్వాలేదు, ఇందాం. కొంచెం వరకు పాడతాను. అదే మీకు ఎంత కంఫర్ట్ అయితే అంతే. శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరి హా చంద్రకళాధరి ఈశ్వరి కరుణామృతమును కురియజేయుమా మనసు కరుగదా మహిమ చూపగా దీన పాలనము చేయవే శివశంకరి. ఈ పాటకి మీకు ఫస్ట్ ప్రైజ్? ఈ పాట ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా. అట్లాగే మీరంటే ఘంటసాల గారి పాటలు ఇలాగ పిఠాపురం నాగేశ్వరరావు గారితో అంటే తెలియకుండానే మీకు చిన్న సినిమా పునాది పడినట్టు లెక్క అక్కడ ఉండగానే. అసలు సినిమాల్లోకి వెళ్ళాలి లేదా పాడాలి అనే ఉత్సాహం ఎందుకు వచ్చిందండి? నిలదొక్కుకోవడం కష్టమైన ఫీల్డ్, అది అందరికీ తెలిసిన విషయమే. అసలు వెళ్ళాలని తాపత్రయం తప్ప అక్కడ ఇంత కాంపిటీషన్ ఉంటుందనో లేకపోతే ఇంత చాలా గందరగోళం ఉంటుందని తెలియదు. చిన్నతనం, వెళ్ళాలి పాడాలి అని ఒక తాపత్రయం. ఎవరు ఇస్తారో ఎవరో కూడా తెలియదు. నాన్నగారు ఓకే అన్నారా? వెనక మా నాన్నగారు ఎప్పుడు నాకు ఎంకరేజ్మెంటే.